హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మనం టమాటా పండుమిర్చి పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. పండుమిర్చి ఇప్పుడు రావట్లేవు కదా, ఎలా చేస్తుందో అని అనుకోకండి. నేను ఆల్రెడీ సీజన్లోనే కొంచెం పండుమిరపకాయలు ఉప్పు వేసి మిక్సీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు దాంతో అలాగే టమాటా కలిపి మనం పచ్చడి చేసుకుందాం. దానికైతే ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని కొంచెం వాటర్ అన్నీ పోయాక మనం ఆయిల్ వేసుకుందాం. వాటర్ అయితే పోయాయి, మొత్తం ప్యాన్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు కొంచెం మనం ఆయిల్ వేసుకుందాం. ఎక్కువ ఎక్కర్లేదు, కొంచెం చాలు. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక టమాటా వేసుకుందాం. ఇవి అర కేజీ కంటే కొంచెం తక్కువ ఉంటాయి అనుకుంటా, మేబీ. నేను కూడా అంత మెజర్ చేయలేదు, చూద్దాం. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం. స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకున్నాను నేను, ఎందుకంటే మాడిపోతాయని. పసుపు వేసాను. ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకుందాం. కలిపి మూత పెట్టేద్దాం. సాల్ట్ వేసేస్తే ఏమైందంటే కొంచెం వాటర్ వచ్చేసి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడైతే మూత పెట్టేసుకొని మనం మీడియం పెట్టాను నేను, మరీ హై పెట్టలేదు, మరీ లో పెట్టలేదు, మీడియం ఫ్లేమ్ పెట్టుకున్నాను. కొంచెం మగ్గినాక చూపిస్తాను నేను. చూడండి, టమాటా అయితే మొత్తం చల్లారిపోయింది, మొత్తం పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు నేను మిక్సీ జార్లోకి తీసుకొని అందులో ఒక 5 వెల్లుల్లిపాయ రెబ్బలు, కొంచెం ఇది జీలకర్ర మెంతుల పొడి కొంచెం వేస్తున్నాను. ఆల్రెడీ ఇందులో సాల్ట్ వేసాను. ఇది పండుమిర్చి నేను మిక్సీ చేసి పెట్టుకున్నాను. మిక్సీ చేసి అందులో కొంచెం సాల్ట్ కూడా వేసాను, కాబట్టి చూసుకున్నాక తర్వాత వేస్తాను సాల్ట్ నేను. ఇప్పుడు ఇదైతే మిక్సీ చేసుకొని వస్తా. చూడండి, ఇదైతే ఇలా అయింది. ఇప్పుడు దీంట్లో మనం పండుమిర్చి పేస్ట్ వేసుకుందాం. చూసుకొని వేసుకోండి. ఇవి మరి కారం అయితే ఎక్కువ అనిపించలేదు నాకు. చూస్తే ఒక 2 చెంచాలు 3 చెంచాలు వేసి మిక్సీ చేసి టేస్ట్ చూసాక మళ్ళీ కావాలంటే మళ్ళీ వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయింది. సాల్ట్ అయితే సరిపోయినట్టే ఉంది నాకు. టేస్ట్ చూసాను నేను, సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు దీన్ని తాలింపు వేసుకుందాం. అంతా వేరే బౌల్లోకి తీసుకొని తాలింపు వేసుకుందాం. ఇప్పుడు తాలింపు గింజలు ఎండుమిర్చి వేసుకుందాం. అలాగే కరివేపాకు, ఇంగువ కొంచెం ఎక్కువ వేస్తున్నాం, చాలా బాగుంటుంది. చాలా కొంచెం మాడకుండా వేయించుకోండి. చూడండి, తాలింపు అయితే వేగిపోయింది. స్టవ్ ఆపేసి తాలింపు అంతా టమాటా పండుమిర్చి మిక్సీ ఉంది కదా, ఆ మిక్సీలోకి వేసేస్తాం. నీట్గా కలిపేసుకుని వేడి అన్నంలో కానీ, దోశలో కానీ, చపాతీలో కానీ చాలా బాగుంటుంది పచ్చడి. టేస్టీ పండుమిర్చి పచ్చడి రెడీ. థ్యాంక్ యూ సో మచ్.